హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎల్లమ్మగుడి సమీపంలోని కల్లుమండువా వద్ద ఈ నెల 14 ఉదయం జరిగిన హత్య కేసును ఎల్కతుర్తి పోలీసులు ఛేదించారు. మృతుడు గోడిశాల విజయ్ కుమార్ భార్య శ్వేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కిపల్లి అఖిల్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల 16న సాయంత్రం ఎల్కతుర్తిలోని సత్యసాయి గార్డెన్ వద్ద నిందితుడు అక్కేపల్లి అఖిల్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు కమలాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అక్కేపల్లి భిక్షపతి కుమారుడు అఖిల్ 32 సంవత్సరాలుగా గుర్తించారు. విచారణలో మృతుడు విజయ్ కుమార్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, అనుమానంతో అతన్ని హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. పక్కా ప్రణాళిక ప్రకారం 14వ తేదీ ఉదయం తన భార్య పిల్లలను తల్లిదండ్రులకు ఇంటికి పంపించి కత్తిని తన పల్సర్ బైక్ ట్యాంక్ కవర్ లో దాచుకుని ఎల్లమ్మ గుడి వద్దకు వెళ్లినట్లు తెలిపాడు. ప్రతిరోజులాగే విజయ్ కుమార్ అక్కడికి కళ్ళు తాగడానికి వస్తాడని తెలిసి అతనితో కలిసి కళ్ళు తాగుతూ స్నేహంగా మాట్లాడినట్లు నటించాడు. అనంతరం విజయ్ కుమార్ అప్రమత్తంగా లేని సమయంలో కత్తితో తల, మెడ, చేతులు, ఛాతీ భాగాలపై దాడి చేసి హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి బైక్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు అనంతరం అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు ఎల్కతుర్తి సిఐ పులి రమేష్, ఎస్ఐ నరసింహారావు తెలిపారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 14వ తారీఖు నాడు ఎల్కతుర్తి గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద గోడిశాల విజయ్ కుమార్ అనే వ్యక్తి హత్య గావించబడ్డాడు. తన భార్య శ్వేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి కేసులోని నిందితుడిని అకినేపల్లి అఖిల్ అనే వ్యక్తిని ఈరోజు 16వ తారీఖు నాడు ముక్కనూరు రోడ్డు గల సత్యసాయి ఫంక్షన్ వద్ద వాహన తనిఖీ చేస్తున్న క్రమంలో అరెస్ట్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా నిందితుడు తన భార్యతో మృతుడైనటువంటి విజయ్ కుమార్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి అనుమానంతో చంపినాడని చెప్పి విచారణలో తేలింది. అట్టి నిందితుడిని ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపలేనిది. ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 14వ తారీఖు నాడు ఎల్కతుర్తి గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద గోడిశాల విజయ్ కుమార్ అనే వ్యక్తి హత్య గావించబడ్డాడు. తన భార్య శ్వేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్టి కేసులోని నిందితుడిని అకినేపల్లి అఖిల్ అనే వ్యక్తిని ఈరోజు 16వ తారీఖు నాడు ముక్కనూరు రోడ్డు గల సత్యసాయి ఫంక్షన్ వద్ద వాహన తనిఖీ చేస్తున్న క్రమంలో అరెస్ట్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా నిందితుడు తన భార్యతో మృతుడైనటువంటి విజయ్ కుమార్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి అనుమానంతో చంపినాడని చెప్పి విచారణలో తేలింది. అట్టి నిందితుడిని ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపలేనిది.